యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో, హాయ్ అండి అందరికీ. నేనైతే ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను మా బాబు చేత విషెస్ ఇప్పించాను, న్యూ ఇయర్ విషెస్. అప్పుడే 1 ఇయర్ అయిపోతుంది. ఈ 1 ఇయర్లో అయితే నాకు మొత్తం 840 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. చూద్దాం మరి ఈ ఇయర్ అయినా నా ఛానల్ క్లిక్ అయ్యి నేను అనుకున్నంతమంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతానో లేదో. నేనైతే మ్యాక్సిమం కుకింగ్ వీడియోస్ అలాగే మా పిల్లల ఫన్నీ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంటికి మీరు ఛానల్ ఫస్ట్ ఏం స్పెషల్ చేసుకున్నారండి. నేనైతే ఇలాగ సింపుల్గా పాయసం అయితే ప్రిపేర్ చేసేసాను. ఒకసారి నేను చూపించే విధంగా అయితే పాయసాన్ని ట్రై చేయండి. మనకు పాయసం చల్లబడ్డాక కూడా తిక్కగా అవ్వదండి, పలుసగానే ఉండిద్ది, చిక్కగా చాలా టేస్టీగా ఉండిద్దండి. నేనైతే ముందుగా అయితే సేమియాని డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో బాగా లో ఫ్లేమ్లో పక్కన పెట్టేసుకుంటా. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేపుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకుని ఉడకనివ్వండి. ఒకవేళ వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతే యాడ్ చేసుకోండి. అలాగే మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే యాడ్ చేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ముందుగానే పాలు మరగబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఆ పాలను యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా పచ్చి పాలను యాడ్ చేసే కన్నా ఇట్లా కాసిన పాలు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనకు కావాలంటే పైన కొద్దిగా 1-2 స్పూన్ల ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా టేస్ట్ బాగుండిద్ది ఘీ అలా డైరెక్ట్గా యాడ్ చేస్తే. ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ డేట్స్ కూడా సన్నగా పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకున్నా. ఒకసారి ఇట్లా డేట్స్ కూడా వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు పాయసం ఎంత పలుచగా ఉందో. గ్లాస్లో పోసుకొని చక్కగా అలా తాగేయచ్చండి. టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. మరి మీరు ట్రై చేస్తారు కదా.